నమస్తే ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఫైనలీ హల్దీ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. మా అక్క హైదరాబాద్ నుంచి నా పెళ్ళికి వచ్చిందనమాట. సో తను పికప్ చేసుకోవడానికి వెళ్ళాము. మమ్మీ అయితే బయట ఉన్నారు. తన రియాక్షన్ కూడా క్యాప్చర్ చేశాను అనమాట. ఒక 6 months అయింది తను వైజాగ్ వచ్చి. సో మళ్ళీ 6 months తర్వాత ఇదే నా పెళ్ళికి రావడం అనమాట. రియాక్షన్ వస్తుంది. లాంగ్ గ్యాప్ కదా, ఈసారి చాలా పెద్ద గ్యాప్ తీసుకున్నాను. ఈ వ్లాగ్లోనే నా బ్యాచిలరేట్ ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా జరిగిందో కూడా షార్ట్ వీడియోస్లో నేను చూపించాను. ఎందుకంటే లెంతీ వీడియోస్ తీయడం నాకు అవ్వలేదు. చెప్పాను కదండి, నేను ఒక్కదాన్నే వీడియోస్ తీసుకోవడం ఇదంతా జరిగిందనమాట. హల్దీకి కూడా మా అక్క ఉండడం వల్ల లక్కీగా నాకు వీడియోస్ అవి కొన్ని వచ్చాయి హల్దీవి. సో తను కూడా ఎలా అయినా ఈవెంట్స్లో బిజీగా ఉంటారు కదా ఫ్యామిలీ మొత్తం. సో ఫుల్గా క్యాప్చర్ చేయడం అయితే ఎవరికీ అవ్వలేదు. బట్ అయినంత వరకు అయితే నేనైతే మేనేజ్ చేయగలిగాను అనమాట. ఇక్కడ డబుల్ చిన్ ఎలా కనిపించకుండా ఉండాలి అని అంటే ఎలా ఉండాలో యాక్ట్ చేసి చూపిస్తుంది అనమాట. సో అది నవ్వుకుంటున్నాం మేము ఇక్కడ. రాగానే మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళామన్నమాట. మా అమ్మమ్మకి చాలా ఇష్టం మా అక్క అంటే. ఎప్పుడు అలా తలుస్తూనే ఉంటుంది చిన్ని అని చెప్పి. 6 months తర్వాత వచ్చింది కాబట్టి చూడండి తన హ్యాపీనెస్ ఎలా ఉందో. ఎంతైనా అమ్మమ్మల ప్రేమే వేరనమాట. చిన్నప్పటి నుంచి ముసలైనంత వరకు ఇంకా అది పోదనమాట. అలానే ఉంటుంది కాన్స్టెంట్గా. సో వాళ్ళ లవ్ ఏంటంటే చాలా పర్మనెంట్ అనమాట. ఎందుకంటే చాలా ప్యూర్ హార్ట్స్ కదా. సో అలా ఉంటుంది. అది మనకి చిన్నప్పుడు తెలీదు, ఎదిగిన తర్వాత మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో మీకు కూడా గ్రాండ్ పేరెంట్స్ ఉంటే మీరు చాలా లక్కీ. సో బాగా చూసుకోండి. మా అక్క హైదరాబాద్ నుంచి మా కోసం అని చెప్పి కొన్ని స్నాక్స్ తెచ్చిందనమాట. అవే చూపిస్తున్నాను. హైదరాబాద్లో కొన్ని ఫేమస్ ఫుడ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి నచ్చినవి అనమాట. వాళ్ళు తింటారు కదా ఎప్పుడు. సో ఏమైనా బాగున్నాయి అనిపిస్తే మాకు కాల్లో చెప్తూ ఉంటుంది అనమాట. ఇది బాగున్నాయి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొస్తాను అని. సో అలా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని ఇవన్నీ తీసుకొని వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అయితే మేము ఎర్లీ మార్నింగే షూట్కి వెళ్ళాలి. యాక్చువల్గా మా అక్క కూడా షూట్కి వస్తానని అంది. కాకపోతే జర్నీ వల్ల చాలా టైర్డ్ అయిపోయింది కాబట్టి తను రాలేదనమాట. నేను జేడీఏ వెళ్ళిపోయాము. షూట్కి అయితే మేము యారాడ బీచ్కి వెళ్ళామన్నమాట. ఫస్ట్ బీచ్ షూట్ అది చేద్దామని చెప్పారు. అక్కడే మేము యారాడ్లోనే కంప్లీట్ మా 3 outfits అనమాట. 3 outfits కూడా యారాడ్లోనే మాకు కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది. ఇక్కడ జంగిల్ రిసార్ట్ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. షూట్స్ మోస్ట్లీ యారాడలో అక్కడే జరుగుతాయి. చాలా 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 బాగున్నాయి. అన్నీ ఉన్నాయన్నమాట. అంటే బీచ్లో మీకు షూట్ కావాలన్నా, లేదంటే ఏదైనా టెంపుల్ లాగా కావాలన్నా అక్కడ ఒక టెంపుల్ ఉంది. అండ్ ఇంకేమన్నా మీకు ట్రెడిషనల్గా అండ్ కొంచెం ఏదైనా థీమ్ మీకు ఏం కావాలన్నా సరే అన్నీ లోపల వాళ్ళు ఆ రిసార్ట్ లోపలే బాగా క్రియేట్ చేశారనమాట. మోస్ట్లీ షూట్స్ కోసమే అందరూ వెళ్తున్నారు. ఈవినింగ్ 7 ఒక 6 లోపే షూట్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేయాలన్నమాట. సో మా ఫస్ట్ బీచ్ అవుట్ఫిట్ షూట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత మేము ఏదైనా తినడానికి వెళ్దామని చెప్పి నెక్స్ట్ అవుట్ఫిట్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్నాము. షూట్ అంతా అయినప్పటికైతే ఫుల్ ట్యాన్ అయిపోయామన్నమాట ఇద్దరం. బీచ్లో ఆల్మోస్ట్ ఒక దగ్గర ఒక 2 hours చేసినట్టున్నారు షూట్. ఈ అవుట్ఫిట్స్ వేసుకున్నాము. జేడీ అవుట్ఫిట్ ఏమో అఖిల్ సెలెక్ట్ చేశాడు అనమాట. నా అవుట్ఫిట్ ఏమో జేడీ సెలెక్ట్ చేశాడు. సో బీచ్కి ఈ అవుట్ఫిట్ అయితే బాగుంటుంది, వైట్ అండ్ గ్రీన్ థీమ్ పెట్టుకుని అలా మేము క్రియేట్ చేసుకొని ఫోటోగ్రాఫర్కి కూడా చెప్పామన్నమాట. సో ఇది నా అవుట్ఫిట్. ఎవరికైనా మా ప్రీ వెడ్డింగ్ వీడియో ఎలా వచ్చిందో చూడాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మా ఫోటోగ్రాఫర్ పేజ్ కూడా నేను మెన్షన్ చేస్తాను. మా వీడియోగ్రాఫర్ పేజ్ కూడా చాలా బాగా చేశారనమాట. షూట్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్ అని చెప్పొచ్చు. మాకు చాలా నచ్చే మేము వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము. సో మాకు ఎలా అయితే కావాలో, మా థీమ్ ఎలా ఉందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము. చాలా బాగా తీశారనమాట. సో మేము నెక్స్ట్ అవుట్ఫిట్ అయితే
వేసేసుకున్నాము, రెడీ అయిపోయాము. నెక్స్ట్ మాది ట్రెడిషనల్ షూట్ అనమాట టెంపుల్లో. సో మేము దానికి అకార్డింగ్లీ రెడీ అయ్యాము. సో షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది. చాలా ఎగ్జాస్ట్ అయిపోయాము. నైట్ వరకు షూట్ అయింది, ఆల్మోస్ట్ 7:30, 8 వరకు షూట్ అయింది. సో మొత్తం క్యాప్చర్ చేయడం మాకు అవ్వలేదు, అందుకని నేను సగంలోనే ఆపేసాను అనమాట ప్రీ వెడ్డింగ్ అప్పుడు. ఇంకా ఫుల్ మొత్తం స్ట్రెయిన్ అయిపోయాను కాబట్టి వ్లాగ్ని కంటిన్యూ కూడా చేయలేదు. ఆ నెక్స్ట్ డే ఇది నేను చూపిస్తున్నాను, ఇంట్లో అవుతున్న వర్క్స్ అనమాట. మా వెడ్డింగ్ 21st అయితే మాకు క్రిస్మస్ 25th అనమాట. సో డిసెంబర్లో కదా నా వెడ్డింగ్. సో క్రిస్మస్కి కూడా మేము డెకరేషన్ చేయించాలి. సో ఆ డెకరేషన్ అదంతా మేము చేపిస్తున్నాము. అండ్ ఇక్కడ మా పిన్ని అనమాట రాయగఢ్ నుంచి వచ్చింది పెళ్ళి కోసం అని చెప్పి వారం ముందే మా ఇంట్లో ఉందన్నమాట. చాలా హెల్ప్ చేసింది, నిజంగా చెప్పలేను మా మమ్మీకి ఎంత హెల్ప్ అయిందో. కొంతమంది చుట్టాలు నిజంగా మనకి ఏదైనా టఫ్ టైమ్స్లో చాలా బాగా హెల్ప్ అవుతారు. మాకైతే మా జ్యోతి పిన్ని చాలా హెల్ప్ చేసింది. సో ఎప్పుడు నేను గ్రేట్ఫుల్ అనమాట. నా పెళ్ళికి మాత్రం నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. అండ్ ఈవిడ మా హౌస్ హెల్ప్ అనమాట, చాలా మంచి ఆవిడ. ఈవిడ కూడా పెళ్ళికి ఈవిడ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. సో నేను హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తా, ఆవిడకి అర్థం కాలేదనమాట వీడియో తీస్తున్నానని. సో ఆంటీ వీడియో తీస్తున్నాను హాయ్ చెప్పండి అంటే చాలాసేపటి తర్వాత రెస్పాండ్ అయ్యింది. అది అయిన తర్వాత మేము ఇంట్లో డెకరేషన్ అదంతా చూసుకొని బ్యాచులర్ ఈవెంట్కి అయితే మేము రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ మా ఫ్యామిలీ అంటే ఓన్లీ యూత్ అనమాట, ఎవరు పెద్దవాళ్ళని ఎవరిని మేము ఇంక్లూడ్ చేయలేదు. బ్యాచులరేట్ అంటేనే బ్యాచులర్స్ది కాబట్టి ఓన్లీ మా ఆఫీస్ వాళ్ళు, జేడీ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు, ఓన్లీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కజిన్స్తోనే మేము ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాము. ఇదంతా ఆర్గనైజ్ చేసింది మా అక్క అనమాట. హైదరాబాద్ నుంచి వచ్చి నా తరపు నుంచి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి చేసింది. లక్కీగా ఏంటంటే బ్యాచులరేట్ డేలోనే మన జేడీ బర్త్డే కూడా పడిందనమాట, మా హస్బెండ్ బర్త్డే. సో బర్త్డే అండ్ బ్యాచులరేట్ ఈ రెండు ఒకే రోజు అవ్వడం మేము అలానే ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే రెండు ఒకేసారి సెలబ్రేట్ చేసుకున్నట్టు, అందరితో సెలబ్రేట్ చేసుకున్నట్టు పెళ్ళికి ముందు ఒక మెమరీ ఉంటుంది అని చెప్పి మేము అలా ప్లాన్ చేసుకొని మేము బ్యాచులరేట్ అండ్ జేడీ బర్త్డే ఒకలాగే సెలబ్రేట్ చేసుకున్నాము. సిరిపురంలో ఫ్యూజన్ ఫుడ్స్ ఉంది కదా, అక్కడైతే బుక్ చేసుకొని మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్తో మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. బయట అయితే డెకరేషన్ చేయించాము బ్యాచులరేట్ పిక్చర్స్ కోసం అని చెప్పి, ఒక చిన్న డెకరేషన్ లోపల అలౌ చేయలేదన్నమాట. సో అందుకనే బయట మేము డెకరేషన్ చేయించుకొని పిక్చర్స్ అన్నీ డిన్నర్ అయిన తర్వాత అందరితో పిక్చర్స్ తీసుకున్నాము. ఆ పిక్చర్స్ కూడా నేను అటాచ్ చేస్తాను. వీడియో తీయడం అయితే అవ్వలేదు, అండ్ అదంతా తీస్తే చాలా లెందీ వీడియో కూడా అయిపోతుంది. సో అందుకనే నేను ఈ ఒక్క క్లిప్ మాత్రం సైడ్ నుంచి నేనే తీసాను కాబట్టి నేను ఈ వీడియోలో ఉండను అనమాట మోస్ట్లీ. సో కాకపోతే పిక్చర్స్ మాత్రం నావి, జేడీవి నేను మెన్షన్ చేస్తాను. నా అవుట్ఫిట్ ఏంటి, జేడీ అవుట్ఫిట్ ఏంటి అనేది ఫుల్ పిక్చర్స్ అయితే నేను ఈ వీడియో ఎండింగ్లో పెడతాను, చూడండి. జేడీ అవుట్ఫిట్ అయితే మీరు చూసారు. నా అవుట్ఫిట్ అయితే ఇదనమాట. నేను ఈ ఫ్రాక్ మింత్రాలో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. బ్యాచులరేట్కి బాగుంటుంది అనిపించి, అందరూ బ్లాక్ అనమాట. సో మేము డిఫరెంట్గా నేను జేడీ ఉండాలి అని చెప్పి డెకార్ అండ్ మా అవుట్ఫిట్స్ కొంచెం మ్యాచ్ అవ్వాలని నేను పింక్ అండ్ జేడీ వైట్ అనమాట. సో అలా వైట్ అండ్ బ్లాక్, సో అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి మేము ప్లాన్ చేసుకున్నాము. తర్వాత ఇంటికి వెళ్ళినప్పటికీ దగ్గర లేట్ అయిపోయింది, ఒక 10 అలా అయింది అనుకుంటా, 10 or 11. సో దాని తర్వాత హల్దీ డెకరేషన్ వాళ్ళు వస్తానని కాల్ చేశారు. మేడం మీకు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అంటే మేము ఇప్పటి నుంచో డెకరేషన్ చేయాలి అని అంటే సరే వచ్చేయమని చెప్పామన్నమాట. అసలు నిద్ర లేదు హల్దీ ఫంక్షన్కి అయితే. ఒక 2 hours 3 hours పడుకున్నట్టున్నాము. నైట్ 3 వరకు డెకరేషన్ అవుతూనే ఉంది. సో నేనైతే ఇక్కడ డెకరేషన్ చేపిస్తున్నాను. ఇంకా జేడీది, అఖిల్ది షాపింగ్ పెండింగ్ ఉందన్నమాట.
వాళ్ళ హల్దీ ఫంక్షన్కి దానికి ఇంకా వాళ్ళకి కుర్తాస్ అవన్నీ తీసుకోవాలి. సో మా అక్క వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి మా పెళ్ళికి అని చెప్పి వచ్చింది, భార్గవి అని. తను వీళ్ళందరూ కలిసి షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్కి వెళ్ళి అలా నా దగ్గరికి వచ్చారనమాట. హల్దీ ఫంక్షన్కి డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూడడానికి అని చెప్పి జేడి, అఖిల్ అండ్ వీళ్ళు కూడా కలిసి వచ్చారు. కలిసి వచ్చి కొంచెం ఎంటర్టైన్మెంట్ అనమాట. డెకరేషన్ అయినంత వరకు లేరు, కానీ ఒక 1 hour ఉండి కొంచెం నన్ను ఎంటర్టైన్ చేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే మార్నింగ్ నాకు హల్దీ అండ్ జేడీ వాళ్ళ ఫ్యామిలీతో జేడీకి హల్దీ ఫంక్షన్. సో ఇద్దరికి ఎర్లీ మార్నింగే లేవాలి కాబట్టి లేట్ నైట్ వరకు నేను ఉన్నట్టు వాళ్ళు ఉండడం కరెక్ట్ కాదని చెప్పి పంపించేశాను. సో వెళ్ళిపోయారు. వెళ్ళి వాళ్ళ హల్దీ ప్రిపరేషన్ వాళ్ళు చేసుకొని మా హల్దీ ప్రిపరేషన్ మేము ఇక్కడ చేసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీకు లాస్ట్లో చూపిస్తాను. మమ్మీ వాళ్ళు కూడా చూడడానికి వచ్చారనమాట కిందకి, ఎలా చేశారు ఏంటి అని. డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. వీళ్ళైతే ఎలా అయితే నేను పిక్చర్ ఇచ్చానో నాకు ఇలా కావాలి అని అలానే చేశారు. నేను ఫుల్ సాటిస్ఫై అయ్యాను. ఇంకా చెప్పాలంటే నా పిక్చర్ కన్నా వీళ్ళే బాగా చేశారనమాట. సో ఎవరికైనా నెంబర్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెకరేటర్ నెంబర్. సో కాంటాక్ట్ చేయండి. నా మార్నింగ్ షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ప్రేయర్కి అయితే ఎవరూ రాలేదు. సో ఫోటోగ్రాఫర్ అన్నారనమాట, మీరు రెడీ అయిపోయి కిందకు వచ్చేస్తే కొన్ని సోలో పిక్చర్స్ అండ్ కొన్ని గ్రూప్ పిక్చర్స్ అలా మీ సిస్టర్స్ వాళ్ళతో తీసేస్తాను, దాని తర్వాత మీరు పైకి వెళ్ళిపోండి అని చెప్పి. సో నేను ఎవరు రాలేదు కదా అని చెప్పి కిందకు వచ్చి షూట్ చేసుకున్నాను అనమాట. నా హల్దీ అవుట్ఫిట్ అయితే ఇదనమాట. నేను ఫుల్ వీడియో, హల్దీ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు వీడియో అయితే అక్కడ చూడొచ్చు. సో హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రేయర్ అయిపోయింది. ప్రేయర్ అంతా అయిన తర్వాత అందరూ వచ్చి పసుపు రాయాలి కదా, సో అది జరుగుతుందన్నమాట ఇక్కడ. మొత్తం మా ఫ్యామిలీ అంతా వచ్చేసారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దూరం నుంచి కూడా చాలామంది వచ్చారు. మా గుంటూరు నుంచి మా పిన్నోళ్ళు, మళ్ళీ హైదరాబాద్ నుంచి మా పిన్నోళ్ళు, మా అత్తమ్మోళ్ళు అందరూ అనమాట. చాలా బాగా చేశారు. నేను చాలా హ్యాపీగా చేసుకున్నాను అనమాట నా వెడ్డింగ్. నిజంగా ఎవరైతే రారు అనుకున్నామో వాళ్ళు కూడా వచ్చారు. సో చాలా హ్యాపీగా జరిగింది. మా ఫ్యామిలీలోనే క్రిస్టియన్ ఫ్యామిలీ కాబట్టి పాస్టర్స్ ఉండడం, మా తాతయ్య మా ప్రేయర్ అది జరిపించారనమాట. సో అదంతా పెడితే చాలా లెంతీ వీడియోలా ఉంటుంది అని చెప్పి నేను అవన్నీ పెట్టలేదు. ఏవైతే ఇంపార్టెంట్ క్లిప్స్ ఉన్నాయో తీసారో అవే పెట్టానమాట. ఇక్కడ ఫ్యామిలీ అంతా అటెండ్ అయ్యారు. ఒక 2-3 ఫ్యామిలీస్ తప్ప ఆల్మోస్ట్ అందరూ వచ్చారనమాట. నా పెళ్ళికి కూడా 2-3 ఫ్యామిలీస్ తప్ప అందరూ ఆల్మోస్ట్ వచ్చారు. దూరం నుంచి అసలు రారు అనుకున్న వాళ్ళు కూడా రావడం చాలా హ్యాపీ. సో మొత్తం పెళ్ళంతా చాలా సింపుల్గా నేనైతే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్తోనే చేసుకుందామని చెప్పి ఎప్పటి నుంచో నాకు జేడీకి ఉన్నదే. సో ఓన్లీ ఫ్యామిలీతోనే మేము మొత్తం సెలబ్రేషన్స్ అన్నీ చేసుకున్నాము. ఎక్కువ మందిని పిలిచేసి ఏదో గ్రాండ్గా ఏదో ఎక్కడెక్కడో ఫంక్షన్ హాల్స్ బుక్ చేసేసి అలా చేసుకోవాలని మాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే పెళ్ళి కోసం అని చెప్పి అంత హడావిడి చేయడం నాకు ఇష్టం ఉండదు. సింపుల్గా నీట్గా ఒక ఫ్యామిలీ సెలబ్రేషన్స్ లాగా అయ్యిందనమాట మా పెళ్ళి. జేడీ సైడ్ హల్దీ కూడా చాలా సింపుల్గా వాళ్ళ ఫ్యామిలీతో చాలా నీట్గా జరిగింది. తన క్లిప్స్ నేను యాడ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే చాలా లెంతీ వీడియో అయిపోతుంది అని చెప్పి నేను తన క్లిప్స్ అయితే నేను యాడ్ చేయలేదు. సో నా హల్దీ ఫంక్షన్ ఒకటే నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో మంగళ స్నానం అయిన తర్వాత నేను చీర కట్టుకొని కిందకు వచ్చేసాను. సో మళ్ళీ ఒకసారి ప్రేయర్ చేస్తారనమాట. పెద్దలందరూ కలిపి చేయి పెట్టి ఆశీర్వదించి ప్రేయర్ చేస్తారు. ఆ ప్రేయర్ అయ్యింది. అది అయిన తర్వాత నేను తాంబూలం ఇవ్వాలి అందరికీ. ఆ తాంబూలం ఇచ్చినప్పుడే కొంతమంది గిఫ్ట్స్ అని, అంటే శారీస్ అని, లేదంటే బ్యాంగిల్స్ అని, కొంతమంది అయితే మనీ పెడతారు చేతిలో. సో ఇలా కొన్ని అవుతాయి అన్నమాట. మా ఫ్యామిలీ మొత్తం కూడా నాకు చాలా చీరలు, స్వీట్లు, పళ్ళు, ఇంకా కొంతమంది అయితే మనీ కూడా ఇచ్చారు. సో ఇలా చాలామంది చాలా ప్రెజెంట్స్ చేశారనమాట.
ఒక పిన్ని వాళ్ళు నాతో పాటు వాళ్ళ తెలంగాణ వైపు తల్లిదండ్రులకు కూడా బట్టలు అవి పెడతారంట. అంటే ఆంధ్ర కదా, మన ఆంధ్ర వైపు చాలా తక్కువ తల్లిదండ్రులకి బట్టలు అవి పెట్టడం, తెలంగాణలో ఎక్కువ పెడతారనమాట. సో వీళ్ళు తెలంగాణ సైడ్ కాబట్టి డాడీకి మమ్మీకి కూడా బట్టలు పెట్టారు. ఇక్కడ మా అమ్మమ్మ నా మీద అలిగేసింది అనమాట. ఎందుకంటే నేను పిలవలేదంట. వాళ్ళు చిన్నపిల్లల్లాగా కదా, మనం ఎంత బిజీగా ఉన్నా ఏదున్నా వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు అలిగేసి కూర్చుంటారనమాట. సో నేను నా హడావిడిలో నేను ఉన్నాను, నన్ను పిల్లలేదు, నాతో ఆశీర్వాదం తీసుకోలేదు, అది పిల్లాలి కదా అని చెప్పి నా మీద అలిగి కూర్చుంది. తర్వాత ఎలాగోలా మేము మాట్లాడి, లేదు అది మర్చిపోయింది, లేదంటే దాని పనిలో ఉంది అని చెప్పి మా పిన్ని మా మమ్మీ వీళ్ళందరూ చెప్తే ఆ తర్వాత కన్విన్స్ అయ్యి అప్పుడు వచ్చిందనమాట నా దగ్గరికి. సో చాలా చిన్నపిల్లల మైండ్ సెట్ అయిపోద్ది కదండి ఏజ్ అయ్యే కొద్దీ. సో మనమే అర్థం చేసుకొని ఇంకా అడ్జస్ట్ అయిపోవాలి. సో ఇక్కడ అమ్మమ్మతో కూడా కొన్ని పిక్చర్స్ అయితే తీసేసుకున్నాను సక్సెస్ఫుల్గా. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో కూడా పిక్చర్స్, కజిన్స్తో కూడా పిక్చర్స్ అవన్నీ అయిపోయినాయి. సో కంప్లీట్ 3 days చేస్తారనమాట. అలాగే హల్దీ అనమాట, అంటే 18th నుంచి 21st వరకు, అంటే నా వెడ్డింగ్ వరకు చేస్తూనే ఉన్నారు. ఇది ఇంట్లో నెక్స్ట్ డే అనమాట, మార్నింగ్ చేసిన ఒక చిన్న క్లిప్ అనమాట. సో 3 days కూడా మనకి పసుపు అది కంప్లీట్గా రాస్తారు. ఎందుకంటే ఎవరైతే చుట్టాలు, పెద్దమ్మలు, పిన్నులు వాళ్ళందరూ వచ్చి, ఎవరైతే ఇంకా చేయలేదో మనల్ని పెళ్లి కూతురు వాళ్ళు కూడా వచ్చి మనల్ని చేస్తారు కాబట్టి 3 days కంపల్సరీగా పసుపు రాస్తూనే ఉంటారనమాట. సో మనం అవాయిడ్ చేయడానికైతే కష్టం. కాబట్టి పెళ్లి కూతురులందరికీ ఒక చిన్న టిప్ ఏంటి అంటే, థర్డ్ డే కూడా మీరు పసుపు రాసుకోవచ్చు. కాకపోతే పెళ్ళికి ఒక మినిమం ఒక 16 hours to 10 hours ముందు మీరు పసుపు రాసుకోండి. ఒకవేళ లేదు వీలు పడదు అని అనుకుంటే అట్లీస్ట్ మీరు ఫేస్ కాకుండా చేతులకి కాలికి రాయమని చెప్పండి. ఎందుకంటే ఫేస్ పసుపు రాసుకున్న తర్వాత ఆ టింట్ అనేది మనకు ఉండిపోతుంది ఎలా కాదన్నా. సో మనం మేకప్ చేసుకుంటాం కదా, బ్రైడల్ మేకప్, అప్పుడు కొంచెం ఆడ్గా కనిపిస్తుంది అనమాట. కలర్ అది కొంచెం చేంజ్ అయినట్టు, మనం ఏదో కొంచెం ఆ ఫౌండేషన్ వల్ల ఈ పసుపు వల్ల కొంచెం నల్లబడినట్టు అలా పిక్చర్స్లో పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకని పెళ్ళికి ముందు మాత్రం అవాయిడ్ చేయండి. మీరు 3 రోజులు రాసుకున్నా పర్వాలేదు, పెళ్ళికి అట్లీస్ట్ కొన్ని అవర్స్ వరకు అయితే పసుపు అసలు టచ్ అవ్వకుండా చూసుకోండి. ఫేస్కి అయితే పెట్టొద్దని చెప్పండి. సో ఇక్కడ నాకు ఇంకా 1 day టైం ఉందన్నమాట పెళ్ళికి. సో ఈలోపే నేను ఆ పసుపు టింట్ అంతా రిమూవ్ చేసుకోవడానికి చాలా ప్రయోగాలు చేసి మొత్తానికి పెళ్ళికి అయితే నేను పసుపు లేకుండా ఉండడానికి చూసుకున్నాను. ఎంత చూసుకున్నా మళ్ళీ పెళ్ళికి నాకు కాలుగోలు సంబరంలో మళ్ళీ పసుపు రాశారనమాట. కాకపోతే వాళ్ళు శనగపిండిలో కలిపి రాశారు కాబట్టి నాకు పెద్దగా పసుపు అయితే అంటలేదు లక్కీగా. సో ఆ కాలుగోలు సంబరం అండ్ వెడ్డింగ్ ఎలా జరిగిందో చిన్న చిన్న క్లిప్స్ తీయడం అయింది. ఎందుకంటే వెడ్డింగ్ హడావిడిలో పడి ఎవరికీ అవ్వలేదన్నమాట వ్లాగ్ తీయడం. ఏదో కుదిరినంత వరకు కొంచెం కొంచెం కజిన్స్ అలా తీశారు. అండ్ కాలుగోలు సంబరం అప్పుడు కూడా మా అక్క వ్లాగ్ తీసిందనమాట. సో అవన్నీ మిక్స్ చేసి నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. ఇప్పటికైతే హల్దీ ఫంక్షన్ ఇలా 3 days ఇలా జరిగింది. అందరూ వచ్చారు, అందరూ హ్యాపీగా బ్లెస్ చేశారు, చాలా హ్యాపీగా అయిందనమాట. ఫ్రెండ్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ. ఎవరికైనా నా ఇన్స్టాగ్రామ్ అప్డేట్స్ చూడాలి అని ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఫాలో అవ్వండి. పెళ్ళికి నా లుక్ ఏంటి అనేది డీటెయిల్డ్గా అయితే వ్లాగ్లో లేకపోయినా నా ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేశాను కాబట్టి, కొన్ని వీడియోస్, పిక్చర్స్ ఇవన్నీ నేను పోస్ట్ చేశాను కాబట్టి మీకు తెలుస్తుంది. సో ఈరోజుటి వ్లాగ్ అయితే ఇంతే. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.